హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవీసిటీ రివ్యూస్. నేను మీకు ఇప్పుడైతే జియో హాట్‌స్టార్‌లో అవైలబుల్ ఉన్న తమిళ్ మూవీ 'అన్పావం' మూవీ రివ్యూ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో, ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత వైఫ్ ఏం చెప్పినా కూడా యెస్ అనే అనాలి. నో అంటే ఎంత ప్రాబ్లమ్ అవుతుందో ఈ సినిమాలో కరెక్ట్‌గా చూపిస్తారు. ఇప్పుడు ఏ హస్బెండ్ అయినా మ్యారేజ్ అయిన కొత్తలో వైఫ్‌ని చాలా ఎక్కువ లవ్ చేస్తుంటాడు. అది ఆమెకు ఓవర్ లీనియన్స్ అయిపోతది. ఇప్పుడు ఈ మూవీలో హీరో గూడా అలాగే జేస్తాడు. స్టార్టింగ్‌లో వాళ్ళ వైఫ్‌కి బాగా ఎక్కువ లీనియన్స్ ఇస్తాడు. ఇంకా తర్వాత ఆమె కొంచెం ఫెమినిస్ట్ గూడా ఉంటది. ఇంక మ్యారేజ్ అయిన తర్వాత ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అయితది. చిన్న చిన్న విషయాల్లో గొడవలు స్టార్ట్ అయితాయి. లైక్ పని దగ్గర, ఆమె డ్రెస్సింగ్ దగ్గర. ఆమె మోడర్న్ డ్రెస్సింగ్ జేసుకుంటది. హీరోకు కొంచెం ట్రెడిషనల్‌గా ఉండాలని ఉంటది. హీరో ఫ్యామిలీకి ఎక్స్‌పెక్టేషన్. దాంట్లో చిన్న చిన్న సిల్లీ గొడవలు అవుతుంటాయి కామన్‌గానే. కానీ ఈ ఫైట్స్ అనేవి పెద్ద ఫైట్ దగ్గరికి ఎప్పుడు పోతాయంటే హీరోని అడుగుతుంది వాళ్ళ హస్బెండ్ని ఒక పార్లర్ పెట్టుకుంటా అని. అప్పుడు అతను చెప్తాడు కదా, మీ ఫ్రెండ్ ఏదో బిజినెస్ పెట్టిందని కాంపిటీషన్కి నువ్వు ఈ బిజినెస్ పెడుతున్నావు కానీ నీకు ఏమాత్రం అది పని చేయాలని ఇంట్రెస్ట్ లేదు. మనీ పెడుతున్నావు కాబట్టి నీతో ఒకడు పార్ట్నర్గా జాయిన్ అవుతుండు, లేకపోతే వాడు కూడా జాయిన్ కాడని చాలా రఫ్గా మాట్లాడేస్తాడు. అప్పుడు ఆమె ఒక్కసారి హర్ట్ అయిపోయి డైనింగ్ టేబుల్ మీద ఉన్న సామాన్లన్నీ కింద పడేసేసి దెబ్బకే ఆమెకు అబార్షన్ అయిపోతుంది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆమె ప్రెగ్నెంట్ అన్న సంగతి ఇంకా హీరోకి తెలియదు. సో ఆమెను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ఆమె రీకవర్ అవ్వగానే స్ట్రెయిట్ అవే లాయర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. హస్బెండ్ మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఏషి డైవర్స్ కోసం అప్లై చేస్తుంది. ఇంక అప్పటి నుంచి ఉంటుంది స్టోరీ. మనోడు ఏదో చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు వాళ్ళ లాయర్ హెల్ప్ వల్ల అరెస్ట్ నుంచి అయితే బయటపడతాడు. కానీ వన్స్ కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆయనకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు అపోజిషన్ లాయర్ ప్రూవ్ చేస్తుంటుంది. ఈయనకు హెల్త్ ఇష్యూస్, మెంటల్ ఇష్యూస్ దగ్గర నుంచి లాస్ట్కి ఇంపార్టెంట్ దాకా ప్రూవ్ చేసేస్తుంది ఆ అమ్మగారు. వాళ్ళ అపోనెంట్ లాయర్ వచ్చేసి ఆమె హస్బెండ్ ఉంటాడు. ఆ హస్బెండ్ మీద ఉన్న ఖర్చంతా ఈ క్లయింట్ మీద తీస్తుంటుంది ఆమె. లాస్ట్కి ఈ మ్యాటర్ ఎంతవరకు వస్తుంది అంటే, వైఫ్కు కాంపెన్సేషన్ ఇవ్వాలి అంటే ఈయన దగ్గర ఓన్ హౌస్ కూడా లేదు అని ప్రూవ్ చేసుకోవడానికి ఈయన హౌస్ కూడా ఎవరో నేమ్ మీద ట్రాన్స్ఫర్ చేసే లెవెల్కి వస్తాడు. ఇంక ఇదంతా అవుతున్న టైంలో ఒకసారి లాయరు అసలు నీ ఇన్కమ్ ఎంత అని అడుగుతాడు హీరోని. అప్పుడు మనోడు ఉండి నెట్ శాలరీ వచ్చేసి 60,000, అందులో హౌస్ ఈఎంఐ బోను అన్ని ఆన్ హ్యాండ్ 30,000 వస్తుంది అని చెప్తాడు. సో లాస్ట్కి లాయర్ ఉండేసి 30,000 సంపాదించే నువ్వు మీ వైఫ్తో గొడవ పెట్టుకొని కోర్టుకు రావడం అవసరమా, అసలు లాయర్ ఫీ అన్నా అఫోర్డ్ చేస్తావా లేదా అనే రేంజ్కి వచ్చేస్తాడు. ఇంకప్పుడు కానీ మన హీరోకి ఇరిటేషను, లైఫ్లో రియలైజేషన్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఈవెన్ హీరోయిన్కి కూడా లైఫ్లో రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. ఎట్లా అంటే తను మల్టిపుల్ జాబ్స్ చేస్తుంటుంది తన మెయింటెనెన్స్ ఎలా తీసుకోవడానికి. అప్పుడు తనకు అర్థమవుతుంది జాబ్ చేయడం అనేది అంత ఈజీ కాదు, మనీ సంపాదించడం అనేది అంత ఈజీ కాదు, హస్బెండ్ని డామినేట్ చేసినంత కాదు అని చెప్పి ఆమె కూడా రియలైజ్ అవుతుంది. అప్పుడు వాళ్ళిద్దరూ కోర్టు తరఫు నుంచి కాంప్రమైజ్ అయిపోయి మళ్ళీ కలిసిపోయి న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తారు. నాకు మాత్రము అదేదో ఆ పార్లర్ అడిగినప్పుడే ముందే పెట్టించేస్తే అయిపోయేది కదా, ఇదంతా గోలకన్నా అని అనిపించింది ఈ మూవీ చూసిన తర్వాత. సో మీరు కూడా ఇది జియో హాట్‌స్టార్‌లో అవైలబుల్ ఉంది, ఒకసారి కంపల్సరీ పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఫర్ మెనీ వీడియోస్ లైక్ దిస్ ఆన్ అవర్ ఛానల్, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.